గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామ పరిధిలో గల సర్వే నెంబర్ 261లోని 580 ఎకరాలలో ఆరుగాలం పంటలు పండి రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పచ్చని భూములను నేడు రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ సంస్థలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ అంగట్లో కూరగాయలాగా అమ్మకాలు చేపడుతోందని, రైతు వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపడతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య, గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు సంజీవారెడ్డి, కిషన్, మురళి, రాధికా రాజు, మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు రుక్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరహరి, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుమ్మడిదల మండలంలో అన్నారంలో రైతులకున్న సమస్యను, వారికి గవర్నమెంట్ ల్యాండ్ 261 సర్వే నెంబర్ 580 ఎకరాల భూమిలో చాలామంది కబ్జాదారులు కబ్జాలు పెట్టుకుంటూ, అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళకిట అప్పచెప్తూ, ప్రైవేటు బిల్డర్లకు అప్పచెప్తూ దీనంతా ప్రజలకు ఉపయోగపడకుండా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక ఇంచు ల్యాండ్ గిట్ట గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటూ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇంచుమించు జిన్నారం, గుమ్మడిదలలో టీఎస్ఐ పాస్కు సంబంధించిన కొంతమంది ఏజెంట్లను పెట్టి, నడమ దళారీలను పెట్టి, ల్యాండ్ ఎక్కడున్నది ఎంఆర్ఓలతో పిలిపించి దళారీలను పెట్టి, ఆర్డీఓ ద్వారా, కలెక్టర్ ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో భూములన్నీ సేకరించి టీఎస్ఐ పాస్కు అప్పచెప్పి రైతుల కడుపు మీద కొట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ అన్నారం గ్రామంలో 117 మంది రైతులకు మన గతంలో ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారు గుమ్మడిదల మండలంలో